ఎప్పుడు చూడు చికెను, మటను లేదంటే పప్పు, పచ్చడి ఇవి తప్ప ఇంకేం చేయవా అని భూకంపం వచ్చినంత అరుపు అరిసారండి మా హస్బెండ్. ఏంటి ఇలా అరిసాడు అనుకొని బాగా ఆలోచిస్తూ చించి కాకరకాయలు ఇంట్లో ఉంటే ఎప్పుడు కాకరకాయ వేపుడు కారం ఇదేనా అని మళ్ళీ అంటారేమో అని ఫ్లాష్ బ్యాక్ నుండి బయటకు వచ్చి ఆ ఒక్క ఐడియా అనుకుంటూ సూపర్ టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీని చూసుంటారు, తినుంటారు. చిన్న కాకరకాయలతో గుత్తి కాకరకాయ కర్రీని చూసారా, తిన్నారా? టేస్ట్ చాలా బాగుంటుందండి. కాకరకాయ లవర్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారండి. అదే కాకరకాయ ఎప్పుడు ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ గుత్తి కాకరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం చిట్టి కాకరకాయలు తీసుకోండి. సో కాకరకాయలు తీసుకొని క్లీనింగ్ చేసే ప్రాసెస్ మొత్తం చూపించినట్లయితే మూవీ లెంత్ ఉండాల్సింది సీరియల్ లెంత్ అవుతుందనే ఉద్దేశంతో క్లీనింగ్ ప్రాసెస్ చూపించడం లేదండి. అయితే పైన గరుగ్గా ఉండే పార్ట్ ఉంచొచ్చు, తీసేయొచ్చు, లేదా లైట్ గా తీసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నట్లయినా తీసుకోవచ్చు. ఓవరాల్ గా ఉప్పు, పసుపు యాడ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నట్లయితే, పిసికినట్లు వాష్ చేసుకున్నట్లయితే దానికి ఉండే పసరు అనేది తగ్గిపోతుందండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు మధ్యకు ఘాటు పెట్టుకోండి. లోపల ఇత్తనాలు మాత్రం తీసేయొద్దండి. సో తింటుంటే టేస్ట్ ఇత్తనాల వల్లనే ఎన్హాన్స్ అవుతుంది. అన్నిటినీ మధ్యకి ఘాటు పెట్టుకున్న తర్వాత ఒక ఎంటీ బౌల్లో వాటర్ని యాడ్ చేసి దానిలో ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని పసుపు, ఉప్పుని కూడా యాడ్ చేసి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 50% మాత్రం ఉడికిస్తే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడికించినట్లయితే చిదురు అయిపోతుంది కదా. సో ఈ కాకరకాయలు 50-60% ఉడకటం కోసం స్టవ్ మీద పెట్టుకొని ఉడికిస్తూ ఉండగా మరో సైడ్ స్టవ్ మీద ఒక ఎంటీ కడాయిని తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పప్పుల్ని యాడ్ చేసి అవి దోరగా వేయించుకొని దానిలోనే పచ్చిశనగ పప్పుని, మినపప్పుని యాడ్ చేసి మరి కొంచెం సేపు వేయించిన తర్వాత ధనియాలను, జీలకర్రని కూడా యాడ్ చేసి ఇవి కూడా మరి కాస్త వేయించిన తర్వాత దీనిలో స్పైస్ కు తగ్గట్లుగా ఎండుమిర్చిని యాడ్ చేయండి. స్పైస్ కు తగ్గట్లుగా అంటే మనం మొత్తం యూజ్ చేయం కాబట్టి కారపొడిని ఒక 7-8 ఎండుమిర్చి వరకు యాడ్ చేసి దీనిలోనే కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసి మొత్తాన్ని దోరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా. సో మరో సైడ్ కాకరకాయ ముక్కలు చక్కగా ఉడుకుతున్నాయి చూడండి. సో ఇవి ఉడుకుతూనే ఉంటాయండి. దినుసులు మాడిపోకుండా దోరగా వేగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసి ఎండింగ్ లో ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. సో ఇవి పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు అనేది 50-60% కుక్ అయిన తర్వాత ఈ వాటర్ లో నుండి ఈ గుత్తి కాకరకాయని సపరేట్ చేసుకోవాలండి. ప్లేట్ లో యాడ్ చేసుకోండి. ఈ కాకరకాయ ముక్కలు కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి. అయితే ఉడికించిన ఈ వాటర్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పడేయొచ్చండి. కాకరకాయకున్న చేదు పసర మొత్తం ఈ వాటర్ లో దిగుతుంది కాబట్టి నేను ఈ వాటర్ ని యూజ్ చేయడం లేదండి. కాకరకాయ ముక్కలు కూడా పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దినుసులు వేయించుకున్నాం కదా వాటిని నీట్ గా పౌడర్ చేసుకోవాలండి. సో మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసి పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. లేదా కొంచెం పలుకులుగా ఉన్నా కానీ నో ప్రాబ్లం అండి. మీ టేస్ట్ కి తగ్గట్లుగా అయితే గ్రైండ్ చేసుకొని ముందుగా ఘాట్లో పెట్టుకొని ఉడికించుకున్న కాకరకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ అయితే ప్లేస్ చేసుకోవాలండి. సో అన్ని గుత్తి కాకరకాయలకి ఈ కారపొడిని అయితే స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా ఉడికించుకున్న కాకరకాయని డైరెక్ట్ గా కర్రీలో వేయొచ్చు, కానీ టేస్ట్ ఇంకాస్త ఎన్హాన్స్ చేయాలి అని అన్నా, ఆ మంచి గుత్తి ఫ్లేవర్ రావాలి అన్నా సరే ఇలా స్టఫింగ్ పెట్టుకుంటే టేస్ట్ అద్దరిపోవాల్సిందేనండి. సో చూసారు కదా, ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని దినుసులను వేయించుకున్న కడాయిలోనే 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయలను తీసుకోవాలండి. ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. సో ఈ కాకరకాయలు ఒక సైడ్ బాగా వేగింది అనిపించినప్పుడు మరో సైడ్ కూడా టర్న్ చేసి 2 సైడ్స్ చక్కగా వేయించుకోవాలండి. సో ఇలా వేయించుకున్న ఈ గుత్తి కాకరకాయల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కర్రీని చేసుకునే విధంగా ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దానిలో పోపు దినుసులను యాడ్ చేసి దానిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని, పచ్చిమిర్చి యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసి మరో 1 మినిట్ పాటు వేయించుకొని దీనిలో కొన్ని కరివేపాకు రెమ్మల్ని అలాగే 1 కప్పు వరకు టమాటా ముక్కల్ని తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఈ టమాటాలు సాఫ్ట్ గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి. టమాటాలు ఈ విధంగా సాఫ్ట్ గా మగ్గిన తర్వాత దీనిలో స్పైస్ కి తగ్గట్లుగా కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న కాకరకాయ ముక్కలే కాబట్టి అలాగే ఫ్రై చేసుకున్నవి కూడా కాబట్టి తక్కువ వాటర్ ని యూజ్ చేయండి. 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ స్టేజ్ లో ఉడికించి వేయించుకున్న గుత్తి కాకరకాయల్ని ఆయిల్ తో పాటుగా స్పైసీతో పాటుగా యాడ్ చేసుకోండి కర్రీలో. సో ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ఈ స్టేజ్ లో ఉప్పు కానీ ఏమైనా సరిపోనట్లయితే యాడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ గా సరిపోతాయి
అండి. సో మొత్తం కలిసేలా కలుపుకొని మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యి మంచి ఫ్లేవర్స్ మసాలా ఫ్లేవర్స్ అన్ని గుత్తి కాకరకాయకి పట్టేంత వరకు కుక్ చేసుకోండి. సో చూసారు కదా సూపర్ టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిగా ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని కొత్తిమీరని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకున్నట్లయితే గుత్తి కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ కాకరకాయ డైరెక్ట్ తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.